शिवाय गुरवे नमः। 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 అమ్మ సత్యవ్రత, సత్యాన్నే ఆవిడ. సత్యం బ్రూయాత్, ధర్మం చర, ఇవన్నీ కూడా మనకి శాస్త్రం కాదు, వేదంలోనే నిర్దేశించబడ్డాయి. చెప్పబడ్డాయి కాదు, నిర్దేశించబడ్డాయి. అంటే ఆజ్ఞాపించబడ్డాయి. నువ్వు సత్యాన్నే పలకాలి. అమృతం నా బ్రూయాత్ అంట, చెప్పకూడదు అమృతం. ఎప్పుడు చెప్పాలి? ప్రాణాపాయ స్థితిలో చెప్పు. బట్ ప్రాణం పోతుంది నిజం చెప్తే అన్నప్పుడు నువ్వు అబద్ధం ఆడవు. అంతే తప్ప చాలా సహజంగా కొంతమంది అవసరం లేకపోయినా చిన్న చిన్న విషయాలకి వాటి సత్యం పలక, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించే వాడికే వాడే సత్యం పలకగలుగుతాడు. ధర్మ లేని వాడికి కపటత్వం, అంటే వెంటనే ఇంకొక మాట చెప్పి వాళ్ళని ఇచ్చేయటం. దైవంతో, పెద్దలతో అనండి, గురువులతో అనండి, ఇక అసలు వాడికి ఇక్కడాక్కడ అని భేదం ఏం లేదు. ఇక బాహ్య జీవితం గురించి చెప్పాలి అంటే అసలు ఎన్ని అబద్ధాలతో, అన్ని అవసరమైనవి ఏమి లేవు, అసలు అక్కర్లేదు కూడా. నువ్వు సత్యాన్నే వ్రతంగా పెట్టుకునుండు, ధర్మాన్ని ఆచరణ చేయి. నీ వెంట కాదు, నీవే దైవం అయ్యి అన్ని బ్రహ్మాండంగా చెబుతాయి. బట్ ఆవిడ సత్యవ్రత, వ్రతంగా పెట్టుకుంది అంటే నియమంగా పెట్టుకుంది. నిష్ట అదే. కాబట్టి నీవు కూడా పెట్టుకో. ఎందుకు అనవసరమైన అసత్యాలు పలకటం? చాలా సులభంగా కొంతమంది ఆ కపటం, అని దైవం దగ్గర, గురువుల దగ్గర మీరు కపటంగా ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. మీరు ఏమనుకుంటారంటే వాళ్ళకి తెలియదు సత్యం అని మీరు భావిస్తారు. ఇదే పరమమైన అజ్ఞానమా, మూర్ఖత్వమా, అయితే దానికి ఏ పేర్లు పెట్టరు. తెలిసి కూడా, ఎందుకంటే మీరు ఒక గురువుని ఎప్పుడు ఆశ్రయించారు? మీ కష్టాలు తీరినప్పుడో, ఏదో మీకు ఇదైనప్పుడో కదా, మీకు ఇష్టమైనప్పుడు. అంటే మీకు కొంత అప్పుడు అర్థమైంది కదా, ఏదో వీళ్ళకి కాస్త పర్వాలేదు అని. మరి అది తెలిసిన తర్వాత కూడా దైవం దగ్గర, కానీ దైవం అంటే అసలు తెలిసిందే, మరి ఎందుకని మనం అబద్ధాలు ఆడాలి? ఏ దైవాన్ని అసలు ఏది అడగక్కర్లేదు, ప్రార్థన చేస్తే చాలు. కేవలం ప్రార్థన, అమ్మా నువ్వు కావాలమ్మా అని అంటే చాలు. ఆవిడ సమస్తము చేకూరుస్తున్నారు. మొదటే చెప్పారు శ్రీమాత, ఆవిడ అమ్మ. బాహ్య ప్రపంచంలో అమ్మ, సరే కలికాలంలో అమ్మలు ఎలాంటి వాళ్ళు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటుంటాయి. ఇక్కడ తల్లి అంటే అర్థము కేవలం కన్నవాళ్లేనా? ప్రేమతో ఉండే వాళ్ళందరి తల్లులే. కాబట్టి ఇక్కడ సరే పోనీ కన్నవాళ్ళని తీసుకున్నా కూడా ఉమ్, రకరకాలు ఇక చెప్పక్కర్లేదులేండి. అసలు ఒక నిజమైన ఒక తల్లిని తీసుకుందాం.
తన పిల్లల కోసం ఏం చేస్తుంది అనేది సినిమాల్లో కూడా చూశారు. మరి బాహ్య ప్రపంచంలో పరిమితికి లోబడిన తల్లి అంత చేసినప్పుడు శ్రీమాత ఆవిడ ఎన్ని చేస్తుంది? సర్వ సమర్థత కలిగిన తల్లి ఆవిడ. కాబట్టి స్వచ్ఛంగా సత్యంగా దృఢవ్రతులై ఉండండి. అందుకే నిష్కల్మషం. ఆవిడ నిష్కళ. ఈ విధంగా అమ్మని ఆరాధించేటప్పుడు ఇలా ఎన్ని చెప్పినా ఆరాధనలో ఈ యొక్క కపటత్వాలు, లోభం కూడా కపటత్వమే. ఏది లేకుండా ఆరాధన చెయ్యండి. మనస్సు లగ్నం చేసి ఆరాధన చేయండి. అప్పుడు ఫలితం మీకు తెలుసు. కాబట్టి అమ్మ సత్యవ్రత అయినప్పుడు సర్వంతర్యామిని. ఈ సతి అన్నా కూడా బ్రహ్మాణి మహత్ అహంకార పృథి వ్యాప్తో తేజో వాయు ఆకాశాత్మకేన బృహద్రూపేణ అండకోశేన కర్మ జ్ఞానార్థ రూపతయా భాసమానం అద్వితీయం అఖిలోపాధి వినిర్ముక్త తత్ సకల శక్త్యుప బృంహితం బృంహితం అనాద్యంతం శుద్ధం శివం శాంత నిర్నిమిత్తాది వాచ్యం అనిర్వాచ్యం చైతన్యం బ్రహ్మ. అంటే అంతటా వ్యాపించిన శక్తి అని చెప్పటమే దీని యొక్క అర్థం. మహత్ అహంకారం అంటే ఈ నేను, ఆ అమ్మ వ్యాపించింది. మహత్ అహంకారం. ఇక్కడ గర్వాలు నేను నేను అన్న భావన కాదు. ఆవిడ నేను వ్యాపించుతా, నేను అనేకం అవుతాను అని అనుకుందన్నాం కదా, ఆ విధంగా ఆవిడ పంచభూతముల యందు అంతర్యామి రూపమున ఉంటుంది. నిశ్చల జ్ఞాన సాధనమున మాత్రమే ఈవిడ్ని పొందవచ్చు, అంటే ఆ బ్రహ్మాన్ని పొందవచ్చు. చతుర్దశ భువనములకు ఆధారం, తనకన్నా మరొకటి లేక సర్వము తానై ఉన్నది బ్రహ్మము. ఆది మధ్య అంతములు లేనిది బ్రహ్మము. శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము బ్రహ్మము. సత్ చిత్ ఆనంద స్వరూపము బ్రహ్మము. నిర్గుణము నిరాకారము బ్రహ్మము. సంతత శ్రీకరము, సర్వమంగళకరము. సకల ప్రపంచ జీవనోపాధులను బీజ రూపమున తన యందు ధరించున్నది. గొప్పది అగుట చేతను విస్తరించు స్వభావం కలది అగుటను బ్రహ్మము. పరిదృశ్యమానము ఈ ప్రపంచమునకు అధిష్టాన భూతమగున్నది బ్రహ్మము. సృష్టికి పూర్వం నందే ఉన్నది. ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములు జరుపునది బ్రహ్మము. బ్రహ్మ శబ్ద వాచ్యుడకు పితామహుని మహిషి బ్రహ్మాణి. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యంతి అభి సంవిశంతి. భూతజాలమంతయు దేని నుండి ఆవిర్భవించి దేని వలన జీవించి దేని యందు లయించుచున్నదో అది ఏ బ్రహ్మము, అది ఏ బ్రహ్మాణి. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ బ్రహ్మణ ఆణిస్థ అను శృతుల వలన ఆనందకోశ పుచ్చమునందు ప్రతిష్ఠించబడిన బ్రహ్మమే స్వరూపముగా గలదు. కాబట్టి పరమేశ్వరి బ్రహ్మాణి. కాబట్టి మామూలు బాహ్య అర్థం తీసుకుంటే బ్రహ్మ యొక్క శక్తి. బ్రహ్మ ఎక్కడి నుంచన్నా వచ్చాడా విడిగా? ఆవిడ యొక్క ఇదే ఒక అంశ సృష్టి చేయమన్నది. అందరూ ఆవిడ నుంచి, అంటే బ్రహ్మము నుంచి వచ్చిన వారే. ఆ బ్రహ్మము రూపం దాలిస్తే శ్రీమాత. ఉన్నది బ్రహ్మమే, వ్యాపించింది. ఇక్కడ ఇప్పుడు ఇది చెప్పినది ఇప్పుడు మనకి పంచభూతాలు 14 లోకాలు అన్ని ఇంత ముందు వచ్చినదే. అయితే ఇక్కడ మళ్ళీ అంటే అదే చెప్తున్నారు అన్న భావన రావడానికి వీలు లేదు. ఎన్నిసార్లు చెప్తారండి అని చెప్పాను కదా, పొట్టుపోయేలాగా మీలో ఆ దృఢత్వం కలగాలి. ఉన్నది బ్రహ్మమే అన్న దృఢత్వం కలగడానికి చెప్తారు తప్ప రిపిటేషన్స్ ఎప్పుడు ఉండవు. అంటే ఆ బ్రహ్మం యొక్క బ్రహ్మాండత్వం చెప్పారు. ఉన్నది బ్రహ్మమే. నీ ఆరాధన కోసం ఆవిడ అమ్మగా రూపం దాల్చి వచ్చింది.
ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్న చనువు, అమ్మ చూపే ప్రేమ, ఇవి లోకంలో అత్యంత సహజము అని అనడానికన్నా, ఎందుకంటే ఇప్పుడు కలికాలంలో సహజత్వం పోయింది అనే కన్నా కూడా ఆ అమ్మ అనగానే ఒక తెలియని మధుర భావన కలుగుతుంది, ఆనందం. తల్లి అంటే చిన్నపిల్లవాడికి చూడండి, ఎంతమంది ఎలా అన్న తల్లిని చూడగానే ఆ మొహం ఇలా వికసిస్తుంది. వాళ్ళు అటు ఇటు చూస్తూనే ఉంటారు, తల్లి కనపడుతుందా లేదా, తల్లిని అలా చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కనపడాలి, అప్పుడు వాడు ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. ఎవరు ఎంత ప్రేమగా చూసినా, ఇప్పుడు వాళ్ళ రేపు ఉద్యోగాలు అని చెప్పి పాపం పిల్లల్ని అలా వదిలేస్తారు. అక్కడ వదిలేసినా, ఎంత బంధువుల దగ్గర వేసినా తల్లి తల్లేని. అది ఇప్పుడు అవసరమై చేస్తారు, ఇవన్నీ నిజంగా అనవసరమైన ప్రశ్న, అవన్నీ అనవసరమైన డిస్కషన్. నిజంగా అంటే అవసరమా అది చెప్పండి? ఉన్న దాంట్లో సర్దుకుపోవటం ఇష్టం లేక ఉద్యోగాలకు పరిగెడతారు, పిల్లల్ని క్రిచ్లు అంటారు, సరే ఇక వీళ్ళ దగ్గర వదిలేస్తారు, వాళ్ళ దగ్గర వదిలేస్తారు. ఇక ఇవన్నీ బాహ్య ప్రపంచాలు. అందుకనే కలికాలం తల్లులు అంటే నిజంగా అవసరం నీకు చేసుకో, వద్దని లేదు. కానీ అవసరం లేకుండా కూడా కేవలం డబ్బు ఒక లగ్జరీ అనుకుంటూ చేసేవాళ్ళు ఎంతమంది అండి? కాబట్టి ఇక్కడ బ్రహ్మము అంటే అంతగా వ్యాపించింది. ఈ జీవుడు ఎప్పుడైతే నేను అంటాడో అప్పుడు వాడు బ్రహ్మ నుంచి విడిగా ఉన్నాడు. వాళ్ళ బ్రహ్మ లక్షణాలు కనబడవు, జీవ లక్షణాలే ఉన్నాయి. ఎలా అయితే మనకి బాహ్య ప్రపంచంలో ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క లక్షణం, అన్నిటికీ ఒకే లక్షణం ఉండదు. అలాగే వీడు ఎప్పుడైతే ఉన్నది బ్రహ్మమేనా, సమస్తము బ్రహ్మమే అనే పంచభూతములు కూడా అన్ని అదే అంటే కాదు, నేను జీవుణ్ణి అని వీడు తన బుద్ధులతోటి విడిగా ఉంటాడు. నేను 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 అన్న మహత్ అహంకారం, అన్ని అహంకారాలు ఆవిడే అందరిలో ఉన్నది, సకల జీవరాశుల్లోని మొన్న కూడా వచ్చింది. ఇక్కడ ఆ విధంగా అంతగా వ్యాపించి ఉన్నది. సృష్టి స్థితి లయలన్నీ కూడా ఆవిడే చేస్తుంది. సృష్టి చేసేటప్పుడు ఆవిడ్ని బ్రహ్మ అన్నారు, స్థితి చేసేటప్పుడు విష్ణువు అన్నారు, లయం చేసేటప్పుడు శివుడు అన్నారు. ఆ బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలే. కానీ ఇక్కడ బ్రహ్మముకి భిన్నముగా ఏది లేదు. వీడు నేను అంటున్నాడు కాబట్టి వాడు తనకి పేరు, ఊరు, గోత్రము, నానా రకాలుగా అవస్థలు. ఏది లేనప్పుడు కాబట్టి బ్రహ్మవాచు సప్తవాచుడకు పితామహుని మహిషి అన్నారు. అంటే మనకి ఒక శక్తి ఆయన యొక్క రెండు అలవాటు కదా జీవుడికి, అందుకని ఆవిడ్ని అలా అన్నారు. ఆవిడకి కూడా కొన్ని పేర్లు, సరస్వతి అని, ఇంకో శారద. నీ బుద్ధిలో మార్పు రానంత వరకు ఏ పర్వాలేదు. బుద్ధిలో మార్పు వచ్చిందా వీడికి గొడవ మొదలు. బుద్ధిలో మార్పు రానప్పుడు పరమానందంగా ఉంటాడు. పిల్లలు చూడండి, పిల్లలు అంటే కొత్త నేను ఇక్కడ ఒకళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అలా అని కాదు చెప్తున్నాను. మామూలుగా పెళ్లిళ్ళు అయ్యే వరకు వాళ్ళలో ఏ స్వార్థం కనపడదండి. ఏదో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అలా దెబ్బలాడుకుంటారేమో, ఒరే ఈ వస్తువు నాది నువ్వెందుకు వేసా, అలాంటి చిన్న చిన్న ఉంటాయేమో గాని భయంకరమైన స్వార్థాలు ఎవరిలో కనపడవు. ఇక ఎప్పుడైతే నా జీవితం ఇది అనుకుంటూ వాడు నాది నాది అంటాడో, నా భార్య, నా పిల్లలు, నా గోల, ఇక మొదలవుతుంది చూడండి యుద్ధం. ఇక అప్పుడు వస్తుంది, తల్లులకు వస్తుంది. ఇక చెప్పక్కర్లేదు కదా, ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచంలో ఎన్ని రకాలుగా ఉంటుందో విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ అర్థము, ఎవరైతే ఉన్నది బ్రహ్మమే అని ఏ భావం లేకుండా ఉంటారో వాళ్ళు బ్రహ్మాణి, బ్రహ్మ జనని. వీళ్ళందరికీ జనని ఆవిడే. ఎందుకంటే అమ్మ అన్న పదం నాన్న కన్నా కూడా, అంటే ఇక్కడ
భేదం చెప్పటం లేదండి. అమ్మా నాన్న ఇద్దరూ సమానమే, కాదని అనటం లేదు. అమ్మ అంటే ఒక ప్రేమ భావం వాడికి కలిగి తీరుతుంది. ఎందుకంటే వాడికి సృష్టిలో అంటే వాడు జన్మించిన తర్వాత వాడికి ఫస్ట్ పరిచయమే అమ్మ. కాబట్టి అమ్మనే ఇచ్చేశారు. అమ్మే ఫస్ట్ దేవత అంటే దైవం అని చెప్పారు పిల్లలు. ఆవిడ కనుక చక్కగా మంచి బుద్ధులు నేర్పించి ఇలా ఉండరా అంటే పర్వాలేదు. అలా కాకుండా వాడిలో స్వార్థం నింపింది అనుకోండి, తోటకూర కథలాగా, అలా ఉండకూడదు. తల్లి ఎప్పుడూ కూడా వాడికి దైవం పట్ల శ్రద్ధ, ధర్మాన్ని ఆచరించే ధైర్యము ఇవ్వాలి. అది అసలైంది. అలా కాకుండా రకరకాలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే అనేకం ఎన్ని చెప్తామండి, తెలియని వాళ్ళకి చెప్పాలి. అనేకం ఏమిటో తెలుసు. కాబట్టి వాళ్ళకి ధర్మం ఆచరించే ధైర్యము, పరమాత్మ పట్ల ఆ శ్రద్ధ విశ్వాసాలు కలగజేయాలి. అప్పుడు వాడి భవిష్యత్తు బాగుంటుంది. వాడు భవిష్యత్తు బాగుంటే మీరు బాగుంటుంది. అంటే తల్లులు అంటే నా ఉద్దేశం బంధువులు అనండి, మిత్రులు అనండి, ఎవరైనా సరే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముందే ఉండి వాళ్లకు కారణమైనది ఒక బ్రహ్మజనని. వేదములు, ప్రపంచము, బ్రహ్మ సంజ్ఞను కలిగి ఉన్నాయి. వీటికి కారణరాలు అమ్మ కాబట్టి అమ్మని బ్రహ్మజనని అని. అంటే ఆ బ్రహ్మమే ఈ యొక్క అమ్మ. ఈ అమ్మ వచ్చిన అంటే అమ్మ రూపం దాల్చాక తన నుంచే ఈ వేదములని అన్నిటినీ ఇచ్చిందిట వీడు బతకడానికి. వీడికి ఆధారం ఎలాగా? చూడండి, తల్లి పిల్లవాడు పుట్టాక అన్ని చూసుకుంటుంది. వేరే వాళ్ళు సహాయం చేస్తారు, అవన్నీ పక్కన పెట్టేయండి. తన పిల్లవాడికి ఏది సౌఖ్యాన్ని ఇస్తుంది, దేనివల్ల వాడికి ఇబ్బంది, ఇలాంటివన్నీ ఆవిడ చూస్తూ ఉంటుంది. అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది వాడికి. నెలల్లో రాగానే కొన్ని నెలలు రాగానే మళ్ళీ ఏంటది ఉబ్బు ఇలాంటివన్నీ ఏదో అంటే ఆ యొక్క సమయానికి అనుకూలంగా వాడికి ఏది శ్రేష్టమో అది ఆ తల్లి చూస్తూ ఉంటుంది. మార్పులు చేర్పులు చేస్తూ. మరి సనాతని అయిన ఆ అమ్మ శ్రీమాత. అందుకని వీడు ఎలా ఉండాలి, ఒరే ఇలా ఉండరా, నువ్వు ఇలా ఉంటే నువ్వు నేను సమానం అవుతానరా, అలా కాకుండా నేను జీవుడు అన్నావా, ఇగో పాప పుణ్యాలు ఇవి, ఈ జన్మలు ఎత్తవలసి వస్తుంది, ఈ కష్టాలు నీకు ఉంటాయి అన్ని చెప్పింది ఆవిడ. తర్వాత నీ ఇష్టం పోను. ప్రత్యస్థం ఇతభేదం ప్రత్యస్థం మితభేదం యత్ సత్తా మాత్రం అగోచరం వతసాం ఆత్మ సంవేద్యం తత్ జ్ఞానం బ్రహ్మ సంగీతం. ముక్త పురుషులు పొందగోరు బ్రహ్మస్థానము స్వ ఆత్మకు అభిన్న బ్రహ్మ జ్ఞాన స్వరూపము బ్రహ్మము. పరమేశ్వరి ఇట్టి జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి బ్రహ్మజనని. ఆవిడ ఇచ్చేదే జ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే అద్వైతం జీవ బ్రహ్మైక్యం చేస్తున్నారు. అప్పటి వరకు వాడు నేను నేను అని ఎగురుతూ ఉంటాడు. నేను, నాది, నావి, ఈ స్వార్థం. ఎప్పుడైతే ఈ స్వార్థం కలిగిందో వాడిలో కపటత్వాలు ఏమిటి, అధర్మం ఏమిటి, ఎన్ని వస్తాయండి. ఇలా రకరకాలుగా వాడి యొక్క జీవితం ఉంటుంది. ఎవరి జీవితం ఎలా ఉండాలో వాడి చేతుల్లోనే ఉంది. తెలిసిన తర్వాత అయినా సరే, ఏనప్పుడైనా వాడికి ధర్మం అధర్మం తెలియకుండా ఎందుకుందండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ధర్మంగా ఉండమనే చెప్తారు, కఠినంగానే వ్యవహరించాలి ఆ పిల్లలు. నిజంగా ఎప్పుడు ధర్మము అన్నప్పుడు రామచంద్రరావు గారే గుర్తొస్తారు. నిజం బట్టల వ్యాపారం చేసి కోట్లు గడించిన వాళ్ళే. నేను అడిగే నిజంగానే ఆయన ఒకసారి, ఏమిటండి మరి మీరు అంత బట్టల వ్యాపారం చేశారు, మరి ఎందుకు అలా అంటే, మా అమ్మ ధర్మంగా ఉండరా అని చెప్పిందండి, అందుకని ఆయన ఎప్పుడూ కూడా ఆ వ్యాపారంలో ఎంత మార్జినో అంటే అంత మినిమం మార్జినే వేసు, అంటే ఆయనకు నిజంగా అంత లేదు, ఎంత కావాలో అంతే వేసుకున్నట్టు ఆయన. ఎందుకంటే ఆయన తెలిసిన వాళ్ళు మీరు అందరు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆయన చివరి వరకు కూడా అలాగే ఉన్నారు, ఎక్కడా కూడా. కాబట్టి ఆయనకు అద్భుతాలే జరిగాయి. ఒకసారి అదే మనం వెళ్ళడానికి కావాలంటే 10,000 ఎక్కడి నుంచి రావాలి ఆయనకి.
కొడుకు అంటే సొంత కొడుకు కాదు కదా, మరి ఎలాగమ్మా అని. అవే వస్తాయిలేండి, కంగారు పడకండి. ఎప్పుడోట అసలు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన ఒక ఆయనకి డబ్బులు ఇచ్చి, వరంగల్ ఏదో చెప్పారు ఆయన. ఈయన అక్కడికి ఎక్కడికో వెళుతూ ఉంటే ఆయన కొడుకు ఇతన్ని చూసి గుర్తుపట్టి, మీకు మా నాన్నగారు ఇవ్వాలటండి అని చెప్పి 10,000 ఇచ్చిపోయారు. బ్రహ్మం అంటే అలా ఉంది. ఆయన అవసరానికి ఆయనకు వచ్చింది. ఆయన ఏనాడు అత్యాశకు పోలేదు, కపటత్వం లేదు, సత్యాన్నే వ్రతంగా పెట్టుకున్నాడు. అందుకనే ఆయన అంత చక్కగా ఏమాత్రం భయపడకుండా, హార్ట్ అటాక్ వచ్చింది నాకని ఆయనే చెప్పగలిగాడు. ఏమాత్రం అంటే ఎక్కడ కూడా ఆ మాటలో కొంత కూడా ఒక భయం గాని, బాధ గాని, ఒక ఏడుపు స్వరం ఏది లేదు ఆయన. ఆయన అంత చక్కగా చెప్పారు. అమ్మ ఒట్టిగా మీకు చెప్దామని చెప్పానమ్మా అన్నారు. ఎవరికి వచ్చిందంటే నాకే అమ్మ అని చెప్పారు. ఎక్కడా కూడా ఆయన ఏమీ భయపడలేదు. అది ఎలా వస్తుందంటే సత్యాన్ని వ్రతంగా పెట్టు, ధర్మాన్ని పాలించిన వాళ్ళకు వస్తుంది. లేకపోతే చిన్నది వస్తే ఎంత కంగారండి ఒక్కొక్కళ్ళకి. అయ్యో ఏమైపోతుంది, నువ్వు భయపడినా అయ్యేది అవుతుంది, భయపడిపోయి దానికి భయపడటం ఎందుకంటే అనవసరం. ఎవరికన్నా వచ్చినా సరే, బంధువులకు వచ్చినా ఎందుకంటే అనవసరంగా. అంటే జీవుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఆ ఎక్స్ప్రెషన్ చూపించకపోతే వాడు ఏమన్నా అనుకుంటాడేమో అని అనుకుంటాడు. వాడెవడి కోసమో నువ్వెందుకండి అలా అనవసరమైనవన్నీ చేసుకుంటావు, లేనిపోని జీవ లక్షణాలు దేనికి. కాబట్టి అమ్మ ఆ ధర్మాన్ని ఆచరించాలి. బ్రహ్మ జనని బహురూప, కాబట్టి ఆవిడ అన్ని రూపాలు ఆవిడే అవుతుంది. బహూని యస్య రూపాణి స్థిరాణి చ చరాణి చ దేవమానుష తిర్యంచ బహురూపా తతః శివ. ఏకధా చ ద్విధా చైవ తథా షోడశధా స్థిత ద్వాత్రింశద్భేద భిన్నా వా యాతాం వందే పరాత్పరాం. సూత సంహిత. అదేమో దేవి భావం. విరాట్ రూపం అని చెప్తారు, వైశ్వానర రూపం అని. పరాశక్తి వివిధైవ శ్రూయతే. పరమేశ్వరి సంబంధము ఆత్మశక్తి అనంతములకు రూపములతో ప్రకటీకృతమగుచున్నది. భక్తజనుల అనువగునటులుగా పరమేశ్వరియే అనేక రూపనామములతో భాషిస్తూ ఉంటుంది. స్థిరములు, చరములు, దేవతలు, మనుష్యులు, తిరియక్ జంతువులు అన్ని కూడా పరమేశ్వరి యొక్క రూపములే. ప్రతి ఉపాధి ఎందును పరమేశ్వరి భాషిస్తున్నది. రూపమే లేని పరదేవత ఒకటియే అయినను ఉపాధి భేదమున బహురూప అనబడుతున్నది. సకల ప్రకృతి స్వరూపిణి. కాబట్టి స్త్రీలింగం అఖిలం గౌరీ, పుంలింగంతో మహేశ్వర. శివ అంటే శివ శివ. శివ దీర్ఘం వచ్చినప్పుడు అమ్మ, శివ అంటే ఆయన. రూపమున ఈ ప్రపంచమంతయు పరమేశ్వరి రూపమే. కాబట్టి బహురూప. అరూప పరభావత్వాత్ బహురూప క్రియాత్మికే. పరదేవత ఎగుట వలన రూపం లేదు, కానీ వ్యవహార విషయమున బహురూపములు కలుగు. ఇక్కడేం భిన్నంగా లేదు, మీరు ఒకరే, కానీ ఒకరికి అన్న, ఒకరికి ఇలా అనేకంగా లేరు. బాబాయ్ అని, తమ్ముడని, ఇలా ఎన్ని బంధాలు. అంటే బహురూపాలు పొందారు కదా, విడివిడిగా వెళ్ళిపోరు అక్కడి నుంచి. కానీ ఆ వ్యవహారానికి వచ్చినప్పుడు అందరి పట్ల ఒకేలాగా ఉండదు. ప్రేమ భావం అందరి పట్ల సమానం. కానీ వ్యవహారం వచ్చేటప్పుడు తండ్రిగా ఒక రకంగా ఉంటారు, అన్నగా ఒక రకంగా, తమ్ముడిగా. ధర్మాలు కొంత ఇదవుతాయి కదా, ఆ విధంగా ప్రవర్తిస్తారు వారి తాతానంగానే ఇంకో రకంగా. అంటే వ్యవహారంలో అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మ వ్యవహారం కోసం బహురూప అయింది. మామూలుగా అయితే ఆవిడ ఒక్కతే శ్రీమాత మహారాజ్ఞి. వ్యవహారం
రాజులైనా అంతే కదండి, సింహాసనం మీద కూడా రాజే. ఒక వ్యవహారం చేయాలి అన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. తన పుత్రులకి తండ్రిగా వ్యవహరిస్తాడు. అంతేగాని వాళ్ళ దగ్గరకు వచ్చి నేను రాజుని అంటే, ఇట్లా అయినా అంతే. మీ బంధం ఎక్కడికో రాజుల వరకు ఎందుకండి, మీ గృహస్థ ఆశ్రమంలో అనుకున్నా కూడా అంతే కదా. మీరు బయట ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా అవ్వచ్చు. ఇంటికి వచ్చి నేను ఫలానా అంటే అలా అవ్వచ్చు. ఇంటికి వచ్చినప్పుడు ఒక తండ్రిగా, ఒక భర్తగానో, లేకపోతే భార్య అయితే భార్య, అలా వ్యవహారం చేస్తే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, ఆ వ్యవస్థ ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో కూడా నేను టాటూప్ అంటే, కాబట్టి ఆవిడ వ్యవహారం కోసం బహురూపములు కలది అవుతుంది. ప్రపంచం అనేక రీతులు కలది, అందు ఎల్లెడలా వర్తించినదొకట పరమేశ్వరి బహురూప. కాబట్టి అనేకంగా ఉంటారు, రకరకాలుగా. కాబట్టి వ్యవహారానికి ఏదైనా చేయొచ్చు, కానీ సత్యవ్రతాన్ని మానడానికి లేదు, ధర్మాన్ని మానడానికి. నువ్వు ఏదైనా చేసుకో, అమ్మ ఇన్ని రూపాయలు పొందినా ధర్మం ధర్మంగానే చేసి, సత్యవ్రతాన్ని ఎక్కడ బీడలేదా. ఏ రూపంలో ఉన్నా ఆ సత్యవ్రతాన్ని పాటించి ధర్మాన్ని ఆచరించి ఉమైవ బహురూపేణ పత్నిత్యేన వ్యవస్థిత. ఉమాదేవియే శివుని అన్ని రూపంలో ఎందును పత్నిగా ఉంటున్నది కాన బహురూప. మామూలు వ్యవహారంలో మనము పార్వతి అన్నప్పుడు శివుడు ఇలా చెప్పాం కదా, శివ శివ, భవానీ భవుడు, ఇలా అనేక రూపాలు. ఎన్ని రూపాలు శివుడు పొందుతాడో అన్నిటిలోనూ ఆవిడే ఉంది శక్తిగా. ఇక్కడ అసలు అన్యం లేదు కదండి. అన్యం లేనప్పుడు శివుడు ఆవిడే. ఇక్కడ ఏదో అన్యం ఉంది అంటే ఏదన్నా చెప్పుకోవాలి, అసలు అన్యమే లేదని ముందే చెప్పాలి. అంటే ఇవన్నీ ఏమండి విన్నదే ఎన్నిసార్లు వింటామండి అన్న విసుగొస్తే ఎప్పటికీ మీలో జీవ లక్షణాలు నశించదు. దృఢ విశ్వాసం కలగాలి, ఆ దృఢ వ్రతం కలగాలి మీలో. నేను సత్యమే పలుకుతాను, ఈ జన్మలో నాకు తెలిసింది కాబట్టి ఉన్నది పరబ్రహ్మమే, నేను ఆరాధించే దైవమే, కాబట్టి నేను ఆ దైవము సమానమే. ఆ లక్షణాలు నేను గనక ఆచరిస్తే, కానీ నేను ఆ లక్షణాలను ఆచరించింది, నాకు అది కావాలి కానీ ఈ నశించే వాటి పట్ల నాకు వ్యామోహం లేదు అన్న దృఢ వ్రతం మీలో కలగాలి. అదే సత్య వ్రతం కలగాలి. ధర్మాన్ని ఆచరణలో పెట్టండి. ఎన్నో అనుభవించారు, ఎన్నో ఎన్నో వ్యవహారాలు. అసలు చెప్పను, ఏ వ్యవహారంలో ఏమిటి జరిగిందనేది మీకు తెలుసు. ఇక్కడ బాహ్య ప్రపంచంలో అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పరబ్రహ్మం అంటే తెలిసింది, చాలా కాలమే అయింది అనుకోండి. తెలిసిన తర్వాత ఈ దృఢ వ్రతాన్ని పెట్టుకుంటే అప్పుడు ఆ బ్రహ్మమే తానవుతాడు. జీవ బ్రహ్మైక్యము జరుగుతుంది. జరిగితే కదండి పరమానందము బ్రహ్మానందము అన్ని ఎప్పుడు పొందుతాడు. ఎప్పుడు క్షణికానందాలేనా. ఎన్నాళ్ళంటే విసుగు రావటం లేదు, ఎప్పుడు విసుగొస్తుంది. ఎన్ని అనుభవిస్తే విసుగొస్తుంది. ఇంకా అనుభవాలేనా, ఇంకా బాహ్య ప్రపంచం ఏంది ఇదేనా, బంధువుల పట్ల, పిల్లల పట్ల, వస్తువుల పట్ల. ఎందుకని విసుగు రావటం లేదు. కొన్ని ఎక్కడ మీకు పరమానందం లభిస్తోంది, ఈ ఈ ఆనందం పోదండి, ఈ ఆనందం ఎప్పుడు ఉంటుందని మీరు అనగలరా? ఏదైనా సరే, బంధం పట్ల కానీ, వస్తువు పట్ల కానీ, దేని పట్ల కూడా ఉండదు. ఒక ఇల్లు అనుకోండి, లేకపోతే ఇదని బ్రహ్మాండంగా కట్టుకున్నారండి అన్ని వసతులతో. ఎప్పుడు అలాగే ఉందా? ఆ ఇల్లు ఎప్పుడు అలాగే ఉందా? ఇంట్లో రిపేర్లు వచ్చినప్పుడు ఎన్ని రకాల గోళాలండి, ఎన్నో ఉంటాయి. అంటే మీరు ఎంతో ఇష్టంగా, ఎంతో కష్టపడి నిద్రలు మానేసి ఇక ఎన్నో చేస్తారు బాహ్య ప్రపంచంలోని ఒక దాని గురించి. కానీ నిజంగా అంత కష్టానికి తగ్గ ఫలితం మీరు పొందారా ఆలోచించుకోండి. ఎన్నో కష్టాలు, ఎంతో కష్టపడితే తప్ప మీకు ఒక ఆనందం పొందలేదు మీరు. కానీ నిజంగా ఆనందము, మీరు కష్టపడినంత కాలం ఆనందం లభించిందా చెప్ప.
నాకు కాదు చెప్పండి అన్నది మీకు మీరే, నాకు చెప్పక్కర్లేదు. నాకెందుకండి అవన్నీ? ఎందుకంటే వ్రతం పెట్టుకోవాల్సింది మీరు, ఆచరణ పెట్టవలసింది మీరు. ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. పులిని చూసి నక్కవాత పెట్టుకుందని, అరే వాళ్ళండి వీళ్ళండి, వీడు సంపాదించండి నేను సంపాదించి, వాళ్ళు కొనుక్కోరారు నేను కొనుక్కోకపోతే ఎట్లా? ఎంతసేపు ఈ జీవ లక్షణాలతో ఉన్నారు కాబట్టి వ్రతాలు లేవు, నోములు. కాబట్టి బహురూప అంతా ఆవిడే. ఇది మీలో ఆచరణ పెట్టడం కోసం చెప్తారు. అమ్మ అందుకే అన్ని నామాలు పెట్టుకుంది, అన్ని రూపాలు పొంది. ఏదో ఒక రూపం దగ్గరైనా మీ మనసు లగ్నం అయిపోయి మీరు అది పొందలేకపోతారు. మీకోసం తాపత్రయం, తాపత్రయం అంటే మీ తాపత్రయాలకి ఆవిడ తాపత్రయాలకి చాలా తేడా. అవకాశం ఇస్తుంది ఆవిడ. ఎలా అయితే మీరు పిల్లలకి బాగుపడి చదువుకోరా చదువుకోరా అని ట్యూషన్లు పెట్టి చేసి నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉంటారు కదా, వాడు ఏదో జీవితంలో పైకి రావాలని ఎన్నో రికమెండేషన్లు చేసి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఏదో రకరకాల తాపత్రయాలు బాహ్య ప్రపంచం. ఎందుకు? వాడేదో బాగుపడాలి. అక్కడ కొంత స్వార్థం ఉంటే ఉండవచ్చు, వాడు సరిగ్గా ఉంటే కదండి మమ్మల్ని సరిగ్గా చూస్తాడని ఏదన్నా స్వార్థం ఉండొచ్చు. అమ్మకేం స్వార్థం లేదు. ఆవిడకి మీరేమిటంటే చేసేది? మీరే ఆవిడైనది. కాబట్టి ఎవరే ఇలా ఉండరా హాయిగా అని చెప్పి ఎన్నో విద్యలు, అన్ని విద్యలు కూడా పరమేశ్వరి యొక్క రూపములే. సర్వ విద్యా స్వరూపిణి పరమేశ్వరి. అన్ని రుద్రుల శక్తి స్వరూపిణి కూడా అమ్మే. ఇక్కడ బ్రహ్మాణి అన్నా, బ్రహ్మరూప అన్నా, బహురూప అన్నా, ఏది అన్నా కూడా అందులోని అసలైన అర్థాన్ని గ్రహించాలి. ఎందుకు పదే పదే మనకి అవే చెప్తున్నారు? ఎందుకు అదే జరుగుతోంది? ఇష్టం లేని దాని గురించి ఆలోచించాలంటే ఎంత కష్టం అండి. ఎన్నో ఉన్నాయండి, మేము అన్ని అయితే తప్ప ఆ బ్రహ్మత్వాన్ని పొందలేమండి అంటారు. ఎంత అజ్ఞానం అండి. పొందడానికి ఏవి అడ్డం కాదురా అని చెప్పినా మళ్ళీ వాటన్నిటినే పట్టుకొస్తారు. ఏది అడ్డం అండి? ఏ వ్యవహారం అడ్డం అండి? ఒకవేళ నిజంగా అవన్నీ అడ్డమైతే ఆవిడ ఎందుకు చెప్తుందండి మీకు, ఒరే ఇవి చెయ్యరా అని? ఎలా చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఆవిడ ప్రేమ స్వరూపిణి. ఎంతో కారుణ్యం, కరుణ. అంటే ఒక గంట కాలం, ఇప్పుడు 24 గంటలు తీసుకుంటే రోజులో 24 గంటలు మీరు నిద్రపోకుండా ఏదైనా బాహ్య వ్యవహారానికి కష్టపడతారు, తిండి కూడా మానేస్తారు, ఇలా ఎన్నోగా చేస్తారండి. అందులో ఏం సందేహం లేదు. ఎప్పుడో ఒకప్పుడు మేము అసలు ఎప్పుడు లేదండి అని అన్నా కష్టపడటం అయితే కష్టపడ్డాం, ఏదో రకంగా ఏదో ఒక దానికోసం. మరి అద్వైతం పొందడానికి ఒక్కరోజు కష్టపడలేరా? ఒక్కరోజు మనసు నిశ్చలం చేసి బాహ్య ప్రపంచం నుంచి విడిగా వచ్చి కేవలం అమ్మని పట్టుకోలేరండి. అద్వైతాన్ని పొందలేరా? పొందగలరు అని భయం. దేనికి భయం? ఈ క్షణికమైన ఆనందాలు లభించవేమో, పిల్లలు చూడరేమో, లేదా బంధువుల యందు ఇదవుతుందేమో. అసలైన బంధువు ఆవిడ ఉన్నప్పుడు వీళ్ళందరితో ఏంటండి? ఎన్ని అంటే వాడు జీవలక్షణాన్ని వదులుకోడు. వాడు జీవలక్షణం వాడిలో పోందే ఎలా దొరుకుతుంది బ్రహ్మం? కాబట్టి సత్యాన్ని వ్రతంగా పెట్టుకోండి. అప్పుడు ఈ అద్వైతం కష్టం అవ్వదు. సత్యవ్రతంగా పెట్టుకున్నవాడు ధర్మాన్ని ఆచరించి తీరుతాడు. అందుకే మనస వాచ కర్మణ అన్నారు. మనసులో నీకు దృఢ విశ్వాసము, సంకల్పము, దృఢ వ్రతం నువ్వు చేసుకుంటే నీ మాట బాగుంటుంది, చేత బాగుంటుంది. అందుకే ముందు మనస్సు అన్నారు, ఎందుకంటే నీ బుద్ధి.
నువ్వు ముందు నిశ్చయించుకోవాలి, నేను ఇలా ఉండి తీరాలి, నేను బ్రహ్మమే, కాబట్టి బ్రహ్మ లక్షణాలతోనే ఉంటాను అన్న నీ నిశ్చయం ఉంటే అప్పుడు వాచ కర్మణ, నీ మాట చక్కగా ఉంటుంది, ఆచరణ. ఇంకా అప్పుడు ఇంకేముందండి, ఉన్నది బ్రహ్మానందమే. కాబట్టి బోధ ఎక్కువగా ఏముండదండి, ఇంతే. సత్యవ్రత ధర్మ, ఇది అర్థం చేసుకుని అంటే దాని భావాన్ని గ్రహించిన వాడు వెంటనే పెట్టేస్తే ఇక బోధ అవసరం ఏముంది, ఏమీ లేదు. ఎలా యుద్ధం చేయించాడు ఆయన, అంత పరమాత్మే రథ సాధకుడు ఎందుకున్నాడండి? ఆయనకేం పని పాటలేదా? ఎవరినన్నా ఇంకోళ్ళని కాంఫర్ట్ అని ఇంకోళ్ళని పెట్టచ్చు కదా. కృష్ణుడు అన్ని మాయలు చేశాడు కదా, ఆయన ధర్మంతో ఏదైనా చేశాడు. ఎందుకు రథం నడిపాడండి? భక్తుడి యొక్క రథాన్ని ఎందుకు నడిపాడు? వాడు ధర్మంగా ఉన్నారు కాబట్టి తానే అయ్యాడు రథసారథిగా. వేరే వాళ్ళని పెట్టలేడా? వాళ్ళకి శక్తి ఇవ్వలేడా ఆయన? కానీ పరమాత్మ ఎందుకు అంటే, ఒరే నీ జీవితాన్ని నడిపేదే ఆయనరా, కాబట్టి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు, పెడితే ఆయన నడుపుతాడు నీ జీవితాన్ని. వహామి అహం అన్నాడు ఆయన. నువ్వేమిటి యుద్ధం చేసేది, అంతా నేనే చేసేది అని ఆయన జ్ఞానబోధ చేశాడు. కానీ ఇంత చేసినా ఇంత విన్నా చూడండి, ఆ పరబ్రహ్మంకి వ్యవహారాన్ని అప్పగించడానికి ఎంతో భయమో. బ్రహ్మం కన్నా గొప్ప వాళ్ళని మీ భావం, మీ ఆలోచన, మీ యొక్క వ్యవహారాలన్నీ నేను 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 మారట్లేదు. నేను భావమే, నేను గొప్పవాణ్ణి, ఇంకా 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 ఏదో తాపత్రయ వ్యవహారం. కాబట్టి ఇవన్నీ సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవన్నా, ఏదన్నా ఎన్నన్నా కూడా అన్ని వృధావే. కాబట్టి సత్యవ్రతాన్ని పెట్టుకుని ఎవరు ధర్మనిష్ఠులై ఉంటారో వాళ్ళు ముని మానస హంసిక బ్రహ్మానందాన్ని పొంది తీస్తారు. శుభం భూయాలు.